హాయ్ అండి, హలో. సంక్రాంతి అంటే సంఖ్యలు తెంచుకోవడం కాదు, మనుషుల్ని కలుపుకునే పండుగ. కానీ పండుగలో మనం మర్చిపోతున్న మనుషులు, మనం కోల్పోతున్న బంధాలు, అవి మన గుండెల్లో ఇంకా మంటలా మండుతూనే ఉన్నాయి. ఈ సంక్రాంతి మనసుల్ని మళ్ళీ కలిపే కథలా మారితే ఇలా ఉంటుందో ఈ వీడియోలో నేను చెప్తాను. సంక్రాంతి తెలుగువారి ఇంట పండుగ, ఒక ఊరి పండుగ, ఒక గుండె పండుగ. భోగి మంటల వేడి, రంగువల్లల అందం, గంగిరెద్దుల గంటల సవడి, అరిసెల తీపి, కోడి పందాల ఉత్సాహం. ఊరంతా ఒక ఆనందంలో మునిగిపోయే రోజులు. కానీ ఈ సవ్వడి మధ్యలో కొన్ని ఇళ్లలో నిశ్శబ్దం ఉంటుంది. పండుగ రోజు కన్నీళ్లు తుడుచుకునే అమ్మలు, ఊరికి రాలేకపోయిన కొడుకుల కోసం ఎదురు చూసే అమ్మానాన్నలు, మాటలు లేక దూరమైపోయిన అన్నదమ్ములు, గడపలో జ్ఞాపకాల్ని దాచుకొని బతికే మనుషులు. అదే ఈ పండుగలో దాగున్న అసలైన ఎమోషన్. భోగిమంటల్లో జ్ఞాపకాలు. భోగిమంట అంటే పాత వస్తువుల్ని కాల్చడం కాదు, పాత బంధాల్ని కాల్చుకోవడం. హైదరాబాదులో ఉద్యోగం చేసే రాము ప్రతి సంవత్సరం సంక్రాంతికి తప్పకుండా ఊరికి వచ్చేవాడు. తండ్రితో కలిసి ఇంటి ముందు మంట పెట్టి అమ్మ వేసిన రంగవల్లి పక్కన నిలబడి గంగిరెద్దుకు అరటిపండు ఇచ్చి నవ్వేవాడు. కానీ ఈ సంవత్సరం బాస్ సెలవు రద్దు చేశాడు. ట్రైన్ మిస్ అయింది. రాము ఊరికి రాలేకపోయాడు. భోగిమంట వెలుగుతూనే ఉంది. కానీ రాము తండ్రి కళ్ళు ఆ మంట కన్నా ఎక్కువగా వెలుగుతున్నాయి. కన్నీళ్లతో ఆయన నెమ్మదిగా అన్నాడు, మంటల్లో పాత సామాను వేశాను, కానీ నా కొడుకు జ్ఞాపకాలు ఈ మంటల్లోనే కాలిపోవట్లేదు. రంగవల్లి గడప మీద ప్రేమ గీత గీశాను. పండుగ ఉదయం అమ్మలు ముగ్గులు వేస్తారు. అవి నేల మీద గీసే గీతలు కాదు, మనసులో దాచుకున్న ప్రేమ కవితాలు. పక్కింటి సీతక్క 5 ఏళ్ల క్రితం తన భర్తను యాక్సిడెంట్లో కోల్పోయింది. ఆయనతో చివరిసారి కలిసిన రోజు కూడా కనుమ రోజే. ఆ రోజు ఇద్దరూ కలిసి ముగ్గు వేశారు, పూజ చేశారు. ఇప్పుడు ఆమె ముగ్గు వేస్తుందా? అందరూ అంటారు, అక్క ముగ్గు ఎంత అందంగా వేస్తుందో. కానీ ఆమె మాత్రం చెప్పగలదు ఆ ముగ్గు వెనుక ఉన్న నిజం. ముగ్గు పూర్తి అయ్యింది, కానీ ఆయన లేని నా జీవితం ఇంకా ఖాళీగానే ఉంది. అరిసెలు కలవని మనసుల మధ్య అరిసెల తీపి బంధాలు కలిపే వాసన. రవి, అజయ్ ఇద్దరు అన్నదమ్ములు. 2 సంవత్సరాలుగా మాటలు లేవు. ఆస్తి గొడవలు, కోర్టు కేసులు, అహంకారాలు. సంక్రాంతి రోజు అమ్మ ఇద్దరి చేతిలో అరిసెలు పెట్టేది. వాళ్ళు తినేవాళ్ళు, కళ్ళలోకి మాత్రం చూసుకునేవారు కాదు. అమ్మ చాలా మౌనంగా, చాలా బరువుగా చెప్పింది, అరిసెలు విరిగినా పర్వాలేదురా, బంధాలు మాత్రం విరగొద్దు. ఆ ఒక్క మాట వాళ్ళ గుండెల్లో పండగ దీపం వెలిగించింది. నాన్న కష్టం, పండుగ వెనుక పోరాటం. పండుగ అంటే పిల్లలకు తీపి, నాన్నలకు మాత్రం ఈఎంఐ రసీదు. చాలామంది నాన్నలు పండుగకు బట్టలు కొంటారు, బియ్యం తెస్తారు, స్వీట్లు పంచుతారు. కానీ లోపల వారు పడే టెన్షన్లో మన మాటల్లో చెప్పలేం. వారికి నవ్వు వెనుక ఉన్న ఒక చిన్న బాధ దాగి ఉంటుంది. అరిసెలు కలుస్తాయి, కానీ అప్పులు కూడా వచ్చే నెల పండుగకు తప్పకుండా కలుస్తాయి. పండుగను నిలబెట్టేది కేవలం సంప్రదాయం కాదు, తండ్రి మనసులో ఉన్న పోరాటం. ఈ యొక్క ఎమోషన్ అంటే సంక్రాంతికి ఊరికి వచ్చే కొడుకులు, ఎదురు చూసే తల్లిదండ్రులు, రంగుల్లో కనిపించే జ్ఞాపకాలు, వాసనలో దాగున్న ప్రేమ, మాటల్లో తడబడే భావాలు, కన్నీళ్ళల్లో దాగున్న ఆనందాలు. పండుగలలో కలిసే మనుషులు, మనుషుల్లో కలిసే పండుగ. కానీ అన్నిటికన్నా ముఖ్యం మన ఇంటి గడప దాటొచ్చే మనుషులు. మనసులో గడప దాటలేని ఎన్నో జ్ఞాపకాలు. ఈ సంక్రాంతికి నేల మీద ముగ్గులు చెరిపేద్దాం, కానీ మనసుల మధ్య ఉండే దూరాలు కూడా చెరిపేద్దామా? భోగి మంటల్లో బాధల్ని వేసేద్దాం, కనుమ గడపల్లో ప్రేమల్ని కలిపేద్దాం.
ఎందుకంటే పండగ అంటే క్యాలెండర్లో ఉన్న ఒక తేదీ కాదు, మనసులో ఉన్న ఒక బంధం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బంధాలు కలిసేలా, మనసులు తడిసేలా, జ్ఞాపకాలు తీపిగా మారేలా మీ జీవితం కూడా పండగలా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.